అస్సలు ఈ సొసైటీ ఇంత టాక్సికా, ఇంత క్రూయలా, ఈవెన్ ఫ్రెండ్స్ కూడా. ఐ కాంట్ బిలీవ్. ఏమైందంటే నా ఫ్రెండ్ ఒకడు కెరియర్ స్విచ్ అవ్వాలని జాబ్ మానేశాడు. వాడు ముందు నాన్ ఐటీలో ఉండే ఐటీలోకి వెళ్ళడానికి. ఎందుకంటే వాడికి తెలిసిన ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరు ఐటీలో ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు చూసినా అరే ఇంకెన్ని రోజులు రాదే జాబ్ చేస్తుంటావు, వచ్చేసి ఐటీలో ఫ్యూచర్ ఉంది, లైఫ్ ఉంది అని అనేవాళ్ళు. సరేలే ఏజ్ పెరిగే కొద్దీ మనీ తగ్గిపోతుంది, బడ్జెట్ తగ్గుతుంది కాబట్టి ఐటీలో వెళ్దామని జాబ్ మానేసి ఫుల్ టైం కోర్స్ చేసిండు. వాడు ఇప్పుడు జాబ్ కావాలి కాబట్టి రిఫరెన్స్ కోసం ఫ్రెండ్స్ని రిలేటివ్స్ని అప్రోచ్ అవుతుంటే ఒక్కరు కూడా రెస్పాండ్ అవుతలేరు. నాట్ ఈవెన్ రిప్లైంగ్ టు హిస్ మెసేజెస్. ఒక్క రిఫరెన్స్ నువ్వు ఇస్తే వాడు ఒక్కడే కాదు, వాడిపైన డిపెండ్ అయిన 4 ఫ్యామిలీ మెంబర్స్ కూడా సర్వైవ్ అవుతారు. మీ యొక్క రిఫరెన్స్ మీకేం అవ్వదేమో కానీ అక్కడ వేరే వాళ్ళ జీవితాలు మారిపోతాయి. మనలో మనమే హెల్ప్ చేసుకోకపోతే రేపటికి దేశాన్ని, ఆ దేశంలో ఉన్న జనాలని ఏం ఉద్ధరిస్తాం? థింక్ అబౌట్ ఇట్.